ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. టీన్ మైండ్ సిరీస్ని నేను సుబ్బారావు గారు చేస్తూ ఉన్నాము. టీనేజ్ పిల్లల్లో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో అవి ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి, అండ్ దేని రిలేటెడ్గా వస్తూ ఉంటాయి అనేటువంటి విషయాలను మేము ఈ టీన్ మైండ్ సిరీస్లో చేస్తూ ఉన్నాము. అయితే ఇందులో ముఖ్యంగా ఈ సిరీస్ చూసేటువంటి వాళ్ళు ప్రతి టీచర్ అయినా సరే, ప్రతి పేరెంట్ అయినా సరే, పిల్లలైనా సరే చాలా విషయాలను మేము రీసెర్చ్ చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. టీనేజ్లో జరిగేటువంటి అంటే సైకలాజికల్గాను ఫిజికల్గాను జరిగేటువంటి చేంజెస్ ఏవైతే ఉంటాయో ప్రతి చేంజ్కి ఒక సొల్యూషన్ అనేది ఉంటుంది. ఈ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీనేజ్లో కొంతమంది నార్సిస్టిక్ బిహేవియర్ని చూపిస్తూ ఉంటారు. అతి క్రూరంగా భయంకరంగా ఉండేటువంటి జబ్బు అది, అదొక డిజార్డర్ లాగానే ఫామ్ అవుతుంది. అంటే అది ఎలా ఉంటుంది అని అంటే సైకలాజికల్గా టీనేజ్లో ఫామ్ అయితే పెద్ద అయ్యేంత వరకు ఉంటుంది, అది ఇంకా పోదు. సో దాని లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అండ్ మీ పిల్లలు అది ఉందో లేదో 1-2 సార్లు రీచెక్ చేయండి, మీకు క్లారిటీ వస్తుంది. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. టీనేజ్ పిల్లల్లో మనం చూస్తే సార్ చాలామందిలో నార్సిస్టిక్ లక్షణాలు ఎలా డెవలప్ అవుతాయి? ఇప్పుడున్న రోజుల్లోనండి మారిన పరిస్థితుల్లో ఇది అంతర్లీనంగా పెరిగిపోతుందండి. స్టాటిస్టిక్స్ కూడా చెబుతున్నాయి. ఇదివరకు ఉన్నటువంటి రోజులు వేరు, ఇప్పుడున్నటువంటి పరిస్థితులు వేరు. మరి ఎందుకు పెరిగిపోతుంది, ఏ విధంగా కనుక్కోగలం అనేటువంటివి చాలా సవివరంగా చూద్దామండి, చాలా సింపుల్ లాంగ్వేజ్లో. ఎవరైనా నాగరాజు గారు ఏ వ్యక్తి మీద ఆ వ్యక్తికి ప్రేమ ఉండాలంటారా, ఉండకూడదా? ఉండాలని ఖచ్చితంగా ఉండాలి. వాళ్ళని ప్రేమించుకోవాలి, వాళ్ళని అర్థం చేసుకోవాలి. అదే సందర్భంలో వాళ్ళ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని కూడా పరిమిత స్థాయిలో పరిగణలోకి తీసుకోవాలి కదండి. అవును. సో అది తీసుకోకపోయినప్పుడు ఎక్సెస్ సెల్ఫ్ లవ్, ఎక్సెస్ సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయిన సందర్భంలో ఆ మనుషులు ఎలా ప్రవర్తిస్తారండి? నేను అనుకున్నదే కరెక్ట్, నేనే సీతయ్య. సో అలాంటి లక్షణాలనే నార్సిస్టిక్ పర్సనాలిటీ డిజార్డర్ అంటారండి. మితిమీరినటువంటి సెల్ఫ్ లవ్. సో మరి ఇది ఎలా పెంపొందుతుంది, ఎలా గుర్తించాలి అని అన్నప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక కేస్ స్టడీ చెప్తాను. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఉండేవాడండి. అతను క్రికెట్కి వెళ్తూ ఉండేవాడు. క్రికెట్ ట్రైనింగ్కి వెళ్ళేవాడు కాదు, క్రికెట్ జరుగుతున్నప్పుడు వెళ్ళేవాడు. రోజు వాళ్ళ మధ్య గొడవ అవుతూ ఉండేది. తండ్రి కొడుకు దెబ్బలాడుకుంటూ ఉండేవారు. నువ్వు వెళ్ళమనేవాడు, నేను వెళ్ళను అనేవాడు. ఎందుకు వెళ్ళను అనేటువంటి వాడికి దానికి రీజన్ కూడా చెప్పేవాడట. ఏం చెప్పేవాడంటే అండి, నేను ఓపెనింగ్ బ్యాట్స్మెన్ని, నేను బెస్ట్ బ్యాట్స్మెన్ని, నేను కెప్టెన్ని, నేను వెళ్ళక్కర్లా, నేను ఆల్రెడీ అంతా తెలుసు నాకు, నేను డైరెక్ట్కి వెళ్ళి ఆడేయటమే అని చెప్పేవాడు. నేను అప్పుడు ఏం చేశానంటే ఒక సలహా ఇచ్చాను ఆయనకి. అతి నేను అప్పుడు ఒక సలహా ఇచ్చాను, నువ్వేమి మాట్లాడకు, నువ్వు కోచ్ దగ్గరికి వెళ్ళు అని ఒక సలహా ఇచ్చాను. నేనేం సలహా ఇచ్చానంటే, కోచ్ని అడుగు, 2 రోజులు మీ అబ్బాయిని బెంచ్ మీద కూర్చోబెట్టు, మనం నెక్స్ట్ ప్లేయర్ ఆడతాడు అని చెప్పాను. ఈ బాబు సిన్సియర్గా ఉన్నాడు, వెళ్ళాడు, 2 రోజులు బెంచ్ మీద కూర్చున్నాడండి. ఎక్స్ట్రా ప్లేయర్ కింద కూర్చున్నాడు. వేరే వాళ్ళు ఆడారు, చక్కగా ఆడారు, వాళ్ళు గెలిచారు, అంతా జరిగింది. అప్పుడు అతనికి తత్వం బోధపడింది. నేనే కాదు, ఆడేవాళ్ళు చాలామంది ఉంటారు, నా మీదే ఈ టీం డిపెండ్ అవ్వలేదు, ఇది అందరి యొక్క సమిష్ట కృషి అని నెక్స్ట్ డే నుంచి పరిగెత్తుకుని ట్రైనింగ్కి వెళ్ళాడండి. సో ఇది ఎందుకు చెప్పానంటే అండి, ఇది కూడా నార్సిస్టిక్ బిహేవియర్లో ఒక లక్షణం. నా మీద ఆధారపడి ఉంది, నేనే గొప్ప అని అనుకోవటం అన్నమాట అండి. ఈ మధ్య రీసెర్చ్ ఏం చెప్తుందంటే అండి, పిల్లలందరూ కూడా చాలా గొప్ప లైఫ్ కావాలి, లైఫ్తో పాటుగా స్వీయ గుర్తింపు కావాలి అని కోరుకుంటున్నారు అని చెబుతూ దానికి సంబంధించినటువంటి కష్టం పిల్లలు పడట్లేదు అని ఆ రీసెర్చ్ యొక్క సారాంశం అండి. అది మనసు లోతుల్లోకి వెళ్ళట్లేదు, ఆ భావం కష్టపడే విధానం వచ్చేటప్పటికి వాళ్ళు పైన మాత్రమే ఉంటున్నారు అని చెప్తుందన్నమాట అండి. సో ఇది ఎందుకు వచ్చింది అంటే ఇది గమనించాల్సినటువంటిది, ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటిది. మరి ఇది నార్సిస్టిక్ బిహేవియర్లో ఉన్నటువంటి కొన్ని లక్షణాల వల్ల ఆ యొక్క భావాలు పెరుగుతూ పోతూ ఉంటాయి అనేటువంటి దానికి ఈ రీసెర్చ్ ఒక ఉదాహరణ అన్నమాట అండి. మరి వీటిలో లక్షణాలు ఎలా ఉంటాయి మీరు అడిగినట్టుగా? మొట్టమొదటగా నేనే గొప్ప, ఇంకా అందరూ తర్వాతే అనేటువంటిది వస్తుందండి. ఈ లక్షణాలు ఇప్పుడు నేను చెప్పబోతున్న లక్షణాల్లో నాగరాజు గారు కొన్ని పేరెంట్ సమక్షంలో గుర్తించే విధంగా ఉంటాయి, కొన్ని వాళ్ళ ఫ్రెండ్స్ సమక్షంలో గుర్తించేటువంటి విధంగా ఉంటాయి. ఇది నేనే గొప్ప అనేటువంటిది ఎలా వస్తుందంటే వాళ్ళు లైఫ్ లివింగ్ స్టైల్స్ని బట్టి ఉంటుంది.
నేను పలానా ప్లేస్లో ఉన్నాను, గొప్ప ప్లేస్లో నివసిస్తున్నాం మేము, మా నాన్నకున్నటువంటి కారు ఇంత గొప్ప కారు, మేము వాడుతున్నటువంటి వస్తువులు వేరే వాళ్ళ దగ్గర లేవు, గొప్ప వస్తువులు, నా దగ్గర ఉన్నటువంటి ప్రతిదీ కూడా మిగిలిన వాళ్ళకన్నా కూడా చాలా గొప్పది అనేటువంటిది లైఫ్ స్టైల్స్ని బట్టి వాళ్ళ మనసుల్లో ఇన్కల్కేట్ అయిపోతుంది. అది మీ పిల్లలు మీ దగ్గర ఎక్స్ప్రెస్ చెయ్యకపోవచ్చు, వాళ్ళ పీర్ గ్రూప్ దగ్గర అలాంటి మాటలు ఎక్కువ మాట్లాడుతూ ఉండొచ్చు. ఇది మొదటి లక్షణము, నేనే గొప్ప అనేటువంటిదండి. రెండవది, వాళ్ళ సామర్థ్యం మీద వాళ్ళకి అతి నమ్మకం ఉంటుందండి. నేను డ్యాన్స్ చేస్తే అసలు గొప్పగా చేశాను, సినిమాలో ఉంటుంది, హెచ్చులో పుచ్చకాయలు. హెచ్చులో పుచ్చకాయలు. సో ఇక నేను చేశానంటే ఇది గొప్ప, అంతే, వేరే వాళ్ళు ఎవరు చేసినా తర్వాతే అనేటువంటిది వాళ్ళలోకి వచ్చేస్తుందండి. ఇది అనుకుంటారు సార్ స్కూల్లో పిల్లలు, వీడియో నీ గురించిరా, నీ గురించే పక్క అనుకుంటారు. కొంతమంది టీచర్స్, ఇదిగో నీ గురించే సుబ్బారావు గారు నాగరాజ్ గారు చేశారు, నీ గురించే చూడు ఒకసారి. పేరెంట్స్, ఒక నిమిషం ఉన్నానా, ఏదో నీ గురించి చెప్తున్నట్టున్నారు చూడు. సో ఇక తర్వాత అండి, ప్రతి దాంట్లో ప్రశంస కోరుకుంటారండి. వాళ్ళు చేసింది ప్రశంసకి అర్హత ఉన్నా లేకపోయినా సరే మీరు ప్రశంస ఇవ్వాల్సిందే, లేకపోతే హర్ట్ అవుతారు, మానసిక క్షోభకు గురవుతారు. సో ఇది తర్వాత లక్షణం. తర్వాత అండి, అతి ముఖ్యమైనటువంటిది, వేరే వాళ్ళు భావోద్వేగాల్ని అస్సలు పట్టించుకోరండి. ఉదాహరణకి ఇప్పుడు రోజు చేసేటువంటి పనుల్లో ఒక్కరోజు చిన్న తేడా వచ్చినా సరే ఇమీడియట్గా ఆ విలువ లేకుండా మాట్లాడటం. ఇప్పుడు సపోజ్ ఇంటి కాంటెక్స్లో చెప్తాను. మన ఇంటికి ఎవరో బంధువులు వచ్చారండి. సో బంధువులు వచ్చినప్పుడు ఆ రోజున కొంత అడ్జస్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పడుకునే టైంలో కానివ్వండి, తినే టైంలో కానివ్వండి, కొంత అడ్జస్ట్మెంట్ అవసరం ఉంటుంది. దాన్ని కూడా వాళ్ళు పట్టించుకోరు, అంటే దానికి విలువ ఇవ్వరు. వాళ్ళ యొక్క సౌఖ్యం దాని చట్రంలోనే ఇరుక్కుపోయి ఉంటారు. దానికి భంగం కలిగితే పెద్ద ప్రమాదాన్ని సృష్టిస్తారనమాట అండి. వేరే వాళ్ళకి భావోద్వేగానికి అస్సలు విలువ ఇవ్వరు. సో ఇవి మనకి రోజు కనిపిస్తూ ఉంటాయి. అంటే మనకు అతి ప్రేమతో అటు పక్కకి వెళ్ళిపోతుందా అనేది ఆలోచించవలసినటువంటి అవసరం ఉందన్నమాట అండి. ఇతరులని తక్కువగా చూస్తారండి. అంటే కొంతమంది అంటే వాళ్ళ దగ్గర కన్నా తక్కువగా ఉండి, లేదా వాళ్ళ దగ్గర పని చేస్తున్నా మనం గొప్ప, సో వీళ్ళు తక్కువ, అంతేకాకుండా మొరటిగా కూడా ప్రవర్తిస్తూ ఉంటారండి. ఇది తెలియకుండానే వచ్చేస్తుంది. ఒక అహంభావం ఆ లోపల పేరుకుపోతూ ఉంటుందన్నమాట అండి. అది రకరకాల కారణాలు, దాంట్లోకి వెళ్ళొద్దు ఇప్పుడు మనం. రకరకాల కారణాలు అంటే ఇలాంటి లక్షణాలు ఉంటే ఏంటి అనేటువంటిది. అహంకారం అనేది అంటే బ్యాక్గ్రౌండ్ ఇష్యూ వల్ల కావచ్చు, లేదంటే మనీ వల్ల కావచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ బిహేవియరు మిగిలిన వాళ్ళ పట్ల వాళ్ళు చేసేటువంటి బిహేవియర్ డామినేటింగ్గా దాన్ని వీళ్ళు సరిగా అర్థం చేసుకోలేకపోవచ్చు. ఆ విలువ ఇవ్వకుండా అహంభావంతో పెరిగిపోతూ ఉంటుందన్నమాట అండి. ఇక తర్వాత అతి ముఖ్యమైనటువంటిది అండి, మీ పిల్లలు తరచుగా ఫ్రెండ్స్ని మార్చేస్తున్నారా, తరచుగా పార్ట్నర్స్ని మార్చేస్తున్నారా? ఖచ్చితంగా నార్సిస్టిక్ డిజార్డర్లో ఒక లక్షణం. ఎందుకు అంటేనండి, వాళ్ళకి సంబంధాలు నెలకొల్పలేరండి. ఓకే, ప్రాపర్గా ఏ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయలేకపోతారు. మరి చూడండి ఎంత పెద్ద సమస్య జీవితంలో, ఎంత పెద్ద సమస్య జీవితంలో. ఒకళ్ళతో స్టార్ట్ చేస్తారు, ఇంకా అలా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకంటే వీళ్ళని భరించలేరు. ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. వాళ్ళు భరించలేరు కదా, అంతా నా గురించి గొప్ప చెప్పుకుంటూ. అవును, అంటే ఎలా భరిస్తారు, ఎవరు భరిస్తారండి? భరించలేరు కదా. అవును. సో ఇదండి తర్వాత లక్షణం. ఇక తర్వాతదండి లాస్ట్ది, నాకే అన్నీ తెలుసు, మీ ఎవ్వరికి ఏమీ తెలియదు. ఇది చాలా స్పష్టంగా టీన్స్లో కనబడుతుందండి. పేరెంట్స్ ఏం చెప్పినా వినరు వాళ్ళు. కొంతమంది గౌరవం ఉంటే మాట్లాడకుండా వెళ్తారు, గౌరవం లేనటువంటిది కూడా తోడైతే ఆన్సర్ బ్యాక్ చేస్తారు, తిరిగి చెబుతారు. ఏది చెప్పినా వినరు, మనం చెప్పడమే తప్ప వాళ్ళ మనసుల్లోకి వెళ్ళదు. ఇది ఏమవుతుందంటే, ఏ స్థాయికి వెళ్ళిపోతుందంటే, వాళ్ళు నేర్చుకునేటువంటి ధోరణిలో కూడా నాకు తెలుసులే, ఇప్పుడు టీచర్ చెప్పినప్పుడు కూడా నాకు తెలుసులే అనేటువంటి ధోరణికి వెళ్ళిపోతుంది అనమాట అండి. ఇప్పటి వరకు మనం చెప్పినటువంటి లక్షణాలు చాలా సాధారణంగా, అతి సాధారణంగా కనిపిస్తున్నాయి, కానీ జీవితంలో అవి చూపించేటువంటి ప్రభావం అంతా ఇంతా కాదు. ఇప్పుడే మనం మాట్లాడుకున్నప్పుడు అండి, సంబంధాలు నెలకొల్పలేరు అనేటువంటిది మనం మాట్లాడుకున్నాం. అది ఒక్క లక్షణం చావలదా అండి జీవితాన్ని చివరికి తీసుకొచ్చేయడానికి? అవును. సో రేపొద్దుట పెద్ద అయిన తర్వాత ఫ్యామిలీ ఉండదు,
పిల్లలకి రెస్పెక్ట్ ఉండదు, అసలు ఏ సంబంధం, రేపొద్దుట జాబ్కి వెళ్ళిన తర్వాత అక్కడ కోపప్ కాలేరు. మొట్టమొదటిగా చెప్పినాను, అంతర్లీనంగా ఈ రోజున ఈ లక్షణాలు ప్రతి పిల్లల్లో పెరుగుతున్నాయి. జీవన శైలి కానివ్వండి, పేరెంట్స్ యొక్క బిహేవియర్ కానివ్వండి, వాళ్ళు చూపించేటువంటి పేరెంటింగ్లో ఉన్నటువంటి కొన్ని లోపాల వల్ల ఇవి అంతర్లీనంగా పెరిగిపోతున్నాయి. దీనివల్ల భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులను మీరు అంచనా వేయగలగాలి. ఇవి మొదట్లో చూస్తే చాలా చిన్నగా ఉంటాయి, సరిచేయటం కూడా చాలా సులువు. మరి ఎలా సార్ అంటే దీనివల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఎన్ని రకాలుగా ఉండొచ్చు మనకి? దీనివల్ల జరిగేటువంటి ఇబ్బందులు ఏంటంటే మొట్టమొదటిదండి సంబంధాల విషయం అండి. సంబంధాల విషయం ఇంకా అసలు దాంట్లో ఇంకా చాలా దారుణంగా మానవ సంబంధాలన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అంతే, ఇంకా వేరేది ఏమీ లేదు అందులో. రెండోదండి, మీరు ఇందాక అన్నాను కదండి, ప్రశంస అనేటువంటిది, ఇది ఎప్పుడైతే దొరకలేదో, ఎప్పుడైతే వీళ్ళకి ఫెయిల్యూర్ అనేటువంటిది ఎదురయ్యిందో, అది తట్టుకోలేనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతారండి. ఇన్సానిటీ ఉన్మాదంలోకి వెళ్ళిపోతారు. అంతే కదండి. ఇప్పుడు మీరు ప్రతిదీ ఫీడ్ చేస్తూ పాజిటివ్ ఫీడ్ చేస్తారు, కానీ జీవితం అట్లా ఉండదు కదండి. సో ఎప్పుడైతే ఫెయిల్యూర్ వచ్చిందో దాన్ని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో గందరగోళ పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అనట్లో ఎటువంటి సందేహం లేదన్నమాట అండి. సో అంత పవర్ఫుల్ అనమాట అండి ఇవి. సో చాలా లోపల అలా ఉండిపోతాయి, ఆ సపోర్ట్ దొరకదు. ఇది ఎందువల్ల అంటే పేరెంట్స్ అంతా కూడా ప్రతిదాన్ని కూడా ఓవర్ ఎంపసిస్ చేస్తూ ఉంటారు. అతి ప్రేమ. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే 2 లక్షణాలండి, విచిత్రమైనటువంటి లక్షణాలు చెప్తాను మీకు ఎందుకు వస్తుంది అనేటప్పుడు. ఒకటి, పేరెంట్స్కి పిల్లల మధ్య సంబంధం తగ్గిపోవటం అండి. మరొక లక్షణం చెప్పమంటారా? అధిక ప్రేమ. బా, మీ పిల్లల్ని అతిగా ప్రేమిస్తే జరిగేటువంటి అనర్థాలు ఇవి. అంటే మీ పిల్లల్ని మీరే విషవృక్షంగా మార్చుకునేటువంటి అవకాశాలు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు డెఫినెట్గా కనిపిస్తుంది. అంటే పిల్లలు ఎందుకు అలా మారిపోతారు అని అంటే జెనెటికల్ డిజార్డర్ ఒక రకంగా చూసుకుందాం, అంటే కంప్లీట్ సైన్స్ అది వేరే సబ్జెక్ట్, అందులో కొంత సైకాలజీ కూడా యాడ్ అయి ఉంటుంది కాబట్టి జనరల్గా చెప్తున్నాను. కానీ పిల్లల పెంపకం అనేది మన ఇంట్లో నుంచే జరుగుతూ ఉంటుంది. మనం ఏం చేస్తామో వాళ్ళు కూడా అదే బిహేవ్ చేస్తారు. అవునండి. నేను ఒకటి నా రియల్ టైం ఇన్సిడెంట్ ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. గ్రేట్ అండి. మా ఇంట్లోనే నేను ఏది చేస్తే మా వాడు కూడా అదే చేస్తాడు. ఎస్, నేను ఎలా అరిస్తే వాడు అలానే అరుస్తున్నాడు. ఈ మధ్యకాలంలో నాకు ఏమనిపించినా కూడా అన్నీ మూసుకొని అడి ముందు బయటకి ఏమైనా వెళ్దామా, ఎరా బయటకి ఏమైనా వెళ్దామంటే వెళ్దాం. కోపం వచ్చినా సరే ఆడు కూడా కోపం వచ్చినా డాడ్ ఆడుకుందామా, ఓకే మారిపోయాడు. గ్రేట్. డాడ్ ఆడుకుందామా, బయటకు వెళ్దామా, నెక్స్ట్ గ్యాలరీ మళ్ళీ వెళ్దామా, ఇలా. నేను అందుకే చెప్తాను నాగరాజు గారు, పేరెంటింగ్ అంటే ఏమనుకుంటున్నారు, పిల్లల్ని పెంచడం కాదు, పేరెంట్స్లో మార్పు తెచ్చుకోవడం అండి. ద ట్రాన్స్ఫర్మేషన్ విత్ ఇన్ ద పేరెంట్స్ ఈజ్ ఎ పేరెంటింగ్ అండి. అది చాలా చాలా గొప్ప విషయం అండి. అది మనసులో మార్పు వస్తుంది అక్కడ. సో ఈ విధంగా చూస్తేనండి దీర్ఘకాలంలో సంబంధాలు వీళ్ళు సరిగా నెరపలేకపోతారు. అంటే జాబ్లో కూడా ఇబ్బందులు వస్తాయి. ఎప్పుడైతే ఫెయిల్యూర్ ఎదురయ్యి ఆ ఎప్రిషియేషన్ తగ్గిపోతూ ఉందో అప్పుడు ఒక మాదక ద్రవ్యాలు, మద్యపానం ఇవన్నీ కూడా యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఆ సెల్ఫ్ కంట్రోల్ చేసుకోలేకపోతారు, ప్రతిదీ సెల్ఫ్ సెంటర్డ్గా చూస్తారు. అరే నిన్నటి వరకు నేను ఇంత గొప్ప అనుకున్నది ఇంత కాదా అనేటువంటి విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతారు. అది ఏ స్థాయిలో ఏ డిగ్రీలో ఉంది అనే దాని మీద ఇది ఎంత కిందకి వెళ్తుంది అనేది ఆధారపడి ఉంటుంది అనమాట. సో ఇది సార్, ఇవి సార్ ఒక్కసారి మళ్ళీ రీవైండ్ చేద్దామండి. పేరెంట్స్ కోసం అండ్ టీచర్స్ కోసం, పిల్లల కోసం అయినా సరే నార్సిస్టిక్ లక్షణాలు టీనేజ్లో ఎలా స్టార్ట్ అవుతాయి అనేటువంటిది మీరు చెప్పిన 7 లక్షణాలు ఒకసారి చెప్పండి. అన్నిటికీ నేనే గొప్ప అండి. సో ఏదైతే ఉందో వాళ్ళ సామర్థ్యం కన్నా అతిగా కోరుకోవటం అండి వాళ్ళు. మూడవది ప్రశంసను కోరుకోవటం ప్రతి దాంట్లో కూడా. అప్రిసియేషన్. ఎవడు ఏది గొప్ప చేసినా అది నా వల్లే పైకి వచ్చింది, నా వల్లే పైకి వచ్చింది, ప్రతి దాంట్లో నేనే ఉన్నాను. వేరే వాళ్ళు భావోద్వేగాలను పట్టించుకోకపోవటం అండి, వేరే వాళ్ళని తక్కువగా చూడటం అండి, సంబంధాలు నెరపలేకపోవటం, మార్చేయడం, వాళ్ళ ఫ్రెండ్స్ని మార్చేయడం అన్నమాట అండి. రైట్. ఇక అన్నీ నాకే తెలుసు, ఇక అంతే అంతే. ఇవ్వండి 7 లక్షణాలని చాలా సింపుల్గా. సో అది టీన్ మైండ్స్. మేము ఈ సిరీస్ చేస్తున్నాము. మీ అభిప్రాయం ఏదున్నా సరే దానికి కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకొకటి, ఇంటిల్లిపాది చూసేటువంటి సిరీస్ ఏదైనా ఉంది అంటే ఇదొక్కటే. మీ పిల్లలు ఎన్ని రకాలుగా కుటుంబాన్ని మార్చేస్తారు, అంటే కుటుంబానికి సంబంధించినటువంటి స్టోరీ మార్చాలి అని అంటే టీనేజ్లో మీ పిల్లల్ని బలంగా పట్టుకోగలిగితేనే ఆ స్టోరీ గొప్పగా ఉంటుంది. అది చెప్పటమే మా ఉద్దేశము. అయితే ఇందులో
మీకేదన్నా ఇప్పుడు నార్సిస్టిక్ బిహేవియర్ నుంచి పిల్లలు బయటపడాలి అని అంటే ప్రాసెస్ ఏంటి అని అంటే, ఒకటి మీరు పార్ట్ 2 కింద కావాలని అడగండి. దానికి డెఫినెట్గా మేము వీడియో చేస్తాము. లేదు మీరు చెప్పిన లక్షణాలు మాకు నిజంగానే కనిపిస్తున్నాయి అని మీకు అనిపించినప్పుడు మాత్రం మీరు సుబ్బారావు గారు అపాయింట్మెంట్ తీసుకొని మీ పిల్లలకి థెరపీస్ ఇప్పించండి. నేను ఇలా చెప్తున్నాను కాదు, పిల్లలు పెరిగే కొద్దీ వాళ్ళున్న వాతావరణంలో ఏ చిన్న వీడియో క్లిప్ చూసినా లేదంటే బయట ఏదన్నా వాళ్ళకి నచ్చింది కనిపించినా కూడా వెంటనే ట్రిగర్స్ అనేవి అవుతూ ఉన్నాయి, ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు, నాకు ఇది కావాలి అని. దాన్ని మీరు ఆపలేరు. మీరు ఆపాలి అని అంటే టెక్నికల్గా కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ వాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేంటిది ప్రొఫెషనల్స్కి మాత్రమే తెలుసు. సో అపాయింట్మెంట్ తీసుకొని మీరు జనరల్గా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం సుబ్బారావు గారిని మాత్రం అప్రోచ్ అవ్వండి. సో మీరు వాళ్ళకి టైం ఇస్తారు కదా సార్? తప్పకుండానండి. స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కాంటాక్ట్ చేస్తే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు అండి. ఓకే. వాళ్ళ యొక్క ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు కూడా అవైలబిలిటీ ఉందండి. సో వాళ్ళ యొక్క కన్వీనియంట్ టైంని బట్టి వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకుని మనల్ని కలవచ్చు అండి. చాలామందికి ఉంటుందండి, అంటే విపరీతమైన కోపము, ప్రవర్తన బాగాలేదు, మాట వినట్లేదు, మా పిల్లల్ని ఎలా అయినా సరే మేము మార్చుకోవాలనుకుంటున్నాము, సమస్య సరిగా చదువు మీద ఫోకస్ పెట్టడం లేదు, అండ్ ఎక్కడో వెనకబడిపోతున్నాడు మా అబ్బాయి అనుకునేటువంటి ఆలోచనతో ఉండేటువంటి వాళ్ళు ఉంటారు. సో అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకున్నా కూడా కొంతమందికి బిహేవియర్ అర్థం కాదు. అవును. సో అటువంటి వాళ్ళు కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు. ఖచ్చితంగా అండి. వాళ్ళే నాకు అత్యంత ప్రేమ ఉంటుంది వాళ్ళ మీద. ఎందుకంటే ఆ మార్పులో ఉన్న తేడా నాకు తెలుసు అండి. దాట్స్ వాట్ ఐ లవ్. ఎనీవే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్ యూ అండి. ఈ వీడియోకి పార్ట్ 2 కావాలి అని అంటే పేరెంట్స్తో పాటు టీచర్స్ కూడా మీరు అడిగితే డెఫినెట్గా నేను సుబ్బారావు గారు చేస్తాము. సొల్యూషన్ వీడియో లేదు అనుకుంటే మీరు అంటే ఒకళ్ళిద్దరు పెడితే సరిపోదు, ఒక్కొక్క 100 కామెంట్స్ అంటే మీ ఒపీనియన్ అయితే డెఫినెట్గా తెలియాలి. లేదు అనుకుంటే డైరెక్ట్గా మీరు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే సుబ్బారావు గారు పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.